హ్యావియర్స్ నేను మీ తుపాకి రాజా. తెలంగాణ ఆదర్శ రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొదనం వెంకరెడ్డి సార్ తోటి ఇలా ఉన్నాం. మంచి ముచ్చట పెట్టనీకున్నాం. అసలు వ్యవసాయమే దండుగన్న కొంతమంది లీడర్సు ఇవాళ ఆదర్శ రైతు అని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చక్కగా నడిచింది, ఎంతో మందికి ఉపాధి గిట్ట కలిగింది. కానీ ఈరోజు 2014 వచ్చిన తర్వాత అసలు దీన్ని ఆదర్శ రైతు అనేది రద్దు చేశారు. దాని గురించి నిరంతరం పోరాటం చేసుకుంటూ మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని చెప్పి మన వెంకరెడ్డి సార్, బోధన వెంకరెడ్డి సార్ ఉన్నాడు. మరి అడిగి మంచి ముచ్చట పెడదాం. అసలు ఆదర్శ రైతు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏం జరిగిందని మీద ముచ్చట పెట్టి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాం. 95 న్యూస్ వారికి, మా ఆదర్శ రైతులందరికీ కూడా ధన్యవాదాలు. సార్ మీరు ఎంత ఊరు చదువుకున్నారు, మీరు ఏ ఊరు సార్? మాది నల్గొండ మండలం పక్కన అన్నారెడ్డిగూడెం. మేము వ్యవసాయ కుటుంబం. మా తాతల నుంచి ఇప్పటికి కూడా వ్యవసాయం అంటే భారీగానే చేస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వ్యవసాయం పర్ఫెక్ట్గా చేస్తున్నాం. కానీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004లో స్వామినాథన్ కమిషన్ జాతీయలో వేయడం జరిగింది. దానికి గాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత, వారు 2007లో ఒక ఆదర్శ రైతు వ్యవస్థను అనేది స్థాపించడం జరిగింది. అప్పుడు 2007లో స్వామినాథన్ కమిషన్ ఓన్లీ విలేజ్కి ఒక్కరిని, అటు రైతాంగానికి ఇటు ప్రభుత్వానికి ఒక అనుసంధానకర్తగా, ఒక సైంటిస్ట్గా, ఆ విలేజ్లో ఉన్న ఒక ఎడ్యుకేటెడ్ మినిమం ఒక 10th క్లాస్ పాస్ అయిన రైతుని తీసుకొని ప్రతి సమాచారం ప్రభుత్వం నుండి రైతాంగానికి, రైతు నుండి ప్రభుత్వానికి చేరవేసేటానికి ఒక వ్యక్తి కావాలనే ఉద్దేశంతో స్వామినాథన్ కమిషన్ అంటే సిఫారసు చేయడం జరిగింది. అంటే ఒక గ్రామంలో 10వ తరగతి ఎవరైతే చదువుకున్నారో ఆయన ఎంపిక చేసుకున్నారు. గ్రామానికి ఒక్కరని స్వామినాథన్ కమిషన్ జాతీయ స్థాయిలో విలేజ్ ఒక్కరు చాలు అని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక విలేజ్ లో 1000 రైతులు ఉండొచ్చు, ఒక్కరు తోటి కష్టమేదని 200 నుంచి 250 కుటుంబాలతోటి ఒక ఆదర్శ రైతుగా ఎంపిక చేయడం జరిగింది. అంటే కొన్ని విలేజ్లలో ఒక్కరు ఉన్నారు, కొన్ని విలేజ్లలో 2 ఉన్నారు, కొన్ని విలేజ్లో 3 ఉన్నారు, కొన్ని విలేజ్లో 4 ఉన్నారు, ఇంకా పెద్ద విలేజ్లలో అయితే 5, 10 మంది కూడా ఉండటం జరిగింది. అది చేస్తూ 2007 నవంబర్లో ఈ వ్యవస్థని 1వ తారీఖు నాడే తీసుకురావడం జరిగింది. 2007లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007, 2008 కలిపి టోటల్గా 50,000 మందిని ఆదర్శ రైతులని తీసుకోవడం జరిగింది. ఒక్కటి, ఆదర్శ రైతులు ఎవరైతే 10వ తరగతి ఉత్తీర్ణ అయ్యారో వాళ్ళని ఎంపిక చేసినారు. ఎంపిక చేసి ఏ అయితే రైతు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అయితే ఆ 200 మందిని ఒక గ్రామానికి ఎంతో మందిని ఆదర్శ రైతుగా చేసినారు. దానివల్ల ఏమి ఉపయోగం ఉంది సార్? చెప్తాను. అయితే అక్కడ ఏంటి జరిగింది అంటే, స్వామినాథన్ కమిషన్ బాధాప్త చెప్పింది ఏంటంటే రైతులకు అవగాహన లేదు. ఫస్ట్ ఇప్పటిదాకా రైతులకు ప్రభుత్వానికి అమ్మే దగ్గర దళారీ వ్యవస్థ ఉంది. కొద్దిగా మోటివేషన్ చేయాలంటే అగ్రికల్చర్ ఏఈఓలు తక్కువ మంది ఉన్నారు, ఒక విలేజ్కి ఒకరు లేరు. కాబట్టి విలేజ్ లో ఉన్న రోజు వారికి ఒక విలేజ్ లో కలిసి ఉంటారు. అటువంటి ఒక వ్యక్తిని ఆ విలేజ్ లో పెడితే బాగుంటది ఆ కుటుంబాల. కానీ అక్కడ 250 మందికి 200 మందికి కలిపి ఒక ఆదర్శ రైతులు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన దాన్ని కూడా వారికి ఆ రోజు కూడా ఊరికనే చేస్తే బాగుండదు, ఒక ప్రభుత్వంలో ఒక గౌరవ వేతనం ఎక్కువ అని కాకుండా ఒక 1000 రూపాయలు కూడా ఇద్దాము అని ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంటే ఆదర్శ రైతుకు అది కూడా 1000 రూపాయలు ప్రతి నెల, లేదంటే 2 నెలలకు ఒకసారి అకౌంట్లోనే పడేది. దానికి ఉత్సవం కూడా మేము అప్పుడు ఎంపికైనప్పుడు కూడా కలెక్టర్లతో ఒక 3 నెలలు ట్రైనింగ్ తీసుకొని ప్రతి సోమవారం ఏఓ ఆఫీస్లో మీటింగ్ కూడా జరిగేది. అటు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు కానీ, ఇటు రైతాంగానికి కావాల్సిన సమాచారాలు కానీ, ఎరువులు కానీ, సబ్సిడీ మీద వచ్చే ఇవి కానీ, అటు బ్యాంకుల నుండి అప్పులు తీసుకోవడానికి రైతులను తీసుకొని పోయి బ్యాంకులలో
అప్పులు ఇప్పించడం కానీ ప్రతి విషయంలో ఆదర్శ రైతు కీలక పాత్ర వహించడం. అయితే ఆ రోజు మీరు ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే 2004లో ఒక కమిటీ, జాతీయ కమిటీ ఏర్పడి ఆదర్శం 10వ తరగతి పెట్టుకున్న తర్వాత ఆ విధంగా కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళకు నెలకు 1000 రూపాయల చొప్పున ఇచ్చి చేసి ఎరువులు కానీ ఇంకా వాళ్ళకి ఇంకా ఏ విధంగా చేస్తే రైతుల అభివృద్ధి చెందుతారో దాని మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించినారు. అంటే మీరు ఎప్పుడెప్పుడు మీటింగ్లు పెట్టుకునేది, అసలు ఏం దేనిపైన ఎక్కువ మీరు ఫోకస్ చేశారు రైతుల గురించి? రైతుల గురించి అంటే వాస్తవాన్ని చెప్పాలంటే ఆత్మహత్యలు జరగకుండా లోన్లు ఇప్పించేది. ఏమేమి అగ్రికల్చర్ లోన్, క్రాప్ లోన్స్ ముఖ్యంగా చాలా ఇప్పించుడు అవసరానికి మళ్ళీ బ్యాంకులకు కూడా కట్టిపించేది మేమే. ఎందుకంటే కట్టిపిస్తేనే మళ్ళీ రేపు ఇంకో లోన్ ఇస్తారు. బ్యాంకులలో కూడా ఆదర్శ రైతులు వస్తేనే లోన్స్ ఇస్తామనేది. ఎందుకంటే విలేజ్లలో బాధ్యత ఒక వ్యక్తి ఉన్నాడు మధ్యాహ్నం మాకు అనే ఉద్దేశంతో కూడా ఆ రోజులలో బ్యాంకులలో కూడా రైతులు చాలా పర్ఫెక్ట్ గా ఆదర్శ రైతులు చేయడం కూడా జరిగింది. ఈ 14-16 శాఖలకు కూడా అనుసంధానకర్తగా కూడా వ్యవహరించడం జరిగింది. ఆదర్శ రైతు ఇక్కడ కానీ మార్కెటింగ్ కానీ, ఫిషింగ్ కానీ, విద్యుత్ కానీ, బ్యాంక్ లోన్స్ కానీ, వగైరా ప్రతి కరెంటు విషయాలు కానీ, ఎవ్రీ కానీ ఎలాంటి పథకాలు వచ్చినా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కూడా ప్రతి ఒక్కటి విలేజ్లకు ఈ రోజులన్నా ఇంకా వాట్సాప్ లో వచ్చింది, ప్రతి దాన్ని పెట్టేది. అప్పుడు వాట్సాప్ లో కూడా గ్రూప్స్ లేవు. విలేజ్లలో ఒక డబ్బు కొట్టించేసి ప్రతి ఒక్క రైతుని పిలిచి ఇవి వచ్చినవి గవర్నమెంట్ ఇచ్చి పథకాలు వచ్చినాయి, లోన్స్ వస్తున్నాయి, కొత్త వాళ్ళకి కావాలంటే లోన్స్ తీసుకోండి, పాత వాళ్ళు ఉంటే కట్టండి, ఇలా చాలా చాలా కార్యక్రమాలు చేసేది. అక్కడ 1000 రూపాయల కోసం ఎవరు చేయలేదు. విలేజ్లలో వాల్యూ ఉండాలి. ఒక వెంకటరెడ్డి ఆదర్శ రైతు అంటే ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉండాలి, ఇక్కడ విలేజ్ లో కూడా రైతులకు కూడా మంచి పేరు ఉండాలి అనే ఉద్దేశంతో చేశాం. కానీ అక్కడ 1000 రూపాయల కోసం ఎవరం కూడా చేయలేదు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధానంగా ఏం తీసుకుంటూ రైతుల సంక్షేమం గురించి, రైతుల పాలిట దేవుడిగా మారిండు. ఆయన పెట్టిన సంక్షేమమే ఆదర్శ రైతు. అయితే ఆయన మరణించిన తర్వాత కొత్తగా అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది, 2014 రాష్ట్రం ఏర్పడ్డది, ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాడు. అసలు ఇంత మంచి పథకాన్ని, ప్రజల్లోకి తీసుకుపోయే పథకాన్ని ఎందుకు రద్దు చేసినట్టు చెప్తాను. మంచి క్వశ్చన్ వేశారు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఆదర్శ రైతులు అనేది మంచి పని చేశారు. కానీ ఎక్కడో అక్కడ ఏ ప్రభుత్వంలో ఏ ఉద్యోగస్తులైనా ఐఏఎస్ లో ఉన్నారు, ఐపీఎస్ లో ఉన్నారు, డిపార్ట్మెంట్లలో ఉన్నారు, ఎక్కడొక్కడ అంటే ఇక్కడ కూడా ప్రభుత్వం కొన్ని చెప్పడం జరిగింది. అక్కడక్కడ ఏదో లంచాలు తీసుకున్నారు ఆదర్శ రైతులు, లోన్లు ఇప్పించే పైసలు తీసుకున్నారు రైతుల దగ్గర తీసుకున్నారని అది అపోహ. కానీ వాస్తవానికి ఎక్కడేం జరగలే. ఎక్కడన్నా జరిగినా అది 1 or 2%. కానీ ఆ ఉద్దేశంతో ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది ఆదర్శ వ్యవస్థ. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టినప్పుడు కూడా అప్పుడు ఎంపిక చేయడం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంపిక చేసింది కాబట్టి ఆదర్శ రైతులని ఒక స్పీచ్ లో వైఎస్ ఒక బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఏమన్నానంటే మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు ప్రతిపక్షాలు ఆదర్శ రైతులు అందరినీ కాంగ్రెస్ కార్యకర్తలనే తీసుకున్నారు అని చెప్పినప్పుడు వైఎస్ఆర్ మాత్రం ఒక మాట మాత్రం అన్నట్టు జరిగింది. ఏమన్నానంటే ఆదర్శ రైతు వ్యవస్థను తీసుకొచ్చినాము, అక్కడ ఉన్న ముఖ్యమైన వ్యక్తులు తీసుకున్నాం, కాకపోతే కొద్దిగా మా వాళ్ళు ఉండొచ్చు, మా కార్యకర్తలు కూడా ఉండొచ్చు, వాళ్ళు కూడా రైతులే కదా, రైతులు లేని వాళ్ళు అనేది తీసుకోలేదు. కానీ ఒక మాట అన్నది అది ఈ ప్రభుత్వాలకు అదొక బండగుర్తుగా వీళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలు, ఈ ఆదర్శ రైతులు అనే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలే అనే ఒక అపోహ. కానీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, కాంగ్రెస్ నియమించింది వైఎస్ఆర్ పోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో ఇప్పుడున్న మా ఆదర్శ రైతులలో 80% అంత టిఆర్ఎస్ లీడర్లుగానే ఉన్నారు. ఇప్పుడు మా ఆదర్శ రైతులైనా కానీ అంత టిఆర్ఎస్ లీడర్లుగానే ఉన్నారు. నేను ఎక్కడ కానీ ప్రతిపక్షం పరోక్షంగా ఎక్కడ చూడలేదు. అది అపోహ మాత్రమే. కానీ రైతులు అంత తెలివికల్లో ఎవరికి అన్యాయం చేస్తా ఉంటే ఎవరు ఊరుకోరు. కానీ ఆ అపోహతోటి తెలంగాణ ప్రభుత్వం తీసేసింది అనేది గది సార్. నేను ఇప్పుడు మనం ముచ్చట ఏం అడుగుతున్నానంటే
ఆదర్శ రైతు అనేది ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి రైతులకు ఏం కావాలి, ఎక్కడ ఈ ప్రభుత్వానికి రైతులకు మధ్య మీరు వివరించేది. అలాంటిది పని మంచిగా చేస్తున్నారు కానీ ఏ పార్టీ వస్తే ఆ పార్టీ పనిచేసేటోళ్ళని పార్టీలుగా చూడడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది సార్. అది 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 రియల్. మేము ఇప్పుడు మొత్తుకునేది కూడా అదే. అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను తీసుకొచ్చింది. వీళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలు అనే దురుద్దేశం. ఇక్కడ అంతే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఫస్ట్ క్యాబినెట్ లోనే ఆదర్శ రైతు వ్యవస్థను తీసేసి, అసలు ఆదర్శ రైతులు చేస్తున్నారో చేస్తలేరు అనే ఆలోచన కాదు. ఫస్ట్ వీళ్ళంతా కాంగ్రెస్ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు తీసేసిన తర్వాతనే వాస్తవానికి ఇక్కడ కేసీఆర్ గారికి ఆలోచన లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు తీసేసిన తర్వాత ఇక్కడ కూడా వీరికి కూడా కొంతమంది వెనక ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఈ వ్యవస్థను తీసేసి మన వ్యవస్థని ఇప్పుడు రైతు సమన్వయ కమిటీలని తీసుకొచ్చి, సమన్వయ కమిటీలు వాస్తవానికి వాళ్ళ లీడర్ వాళ్ళ కార్యకర్తలే. కానీ మేము ఆ రోజుల్లో భయపడేది, ఒక 1000 రూపాయలు గౌరవవేతనం తీసుకుంటున్నా మాకేదో పర్మనెంట్ అవుతుంది, మాకు మంచి పేరు వస్తుంది, విలేజ్ బాగుంటుంది అని ఏం చేయొద్దు అనేది ఆ రోజులలో మేము కష్టపడి ఆదర్శ రైతులు బాగా పనిచేసేవాళ్ళం, భయపడేవాళ్ళం. ఒక జేసీ గారు ఒక మీటింగ్ పెట్టి మాట్లాడి మీరు ఏం చేస్తున్నారంటే ఒక భయం పడేది. ఇవాళ సమన్వయ కమిటీలకు ఏం లేదు కదా, ఎవరికి చేయాలి మీరు అనేది కూడా లేదుగా. ఇప్పుడు 2014లో ఆదర్శ కమిటీ రద్దు చేసిన తర్వాత సంక్షేమ సంఘం రద్దు 2014లో చేసిన తర్వాత సమన్వయ కమిటీ అని చెప్పి ఒక బుత్త సుఖేందర్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టిన తర్వాత ఇప్పుడు దాదాపు రైతు బంధు అనే ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం చేపట్టారు. అంటే ఇప్పుడు ఈ ఆదర్శ రైతు కంటే ఇప్పుడున్న కేసీఆర్ తీసుకున్న ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయా, లేకపోతే ఇంతకుముందు ఉన్న ఆదర్శ కమిటీ రైతులకు దగ్గర అయిందా, ఏది లాభం రైతులకు? అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలి మీరు. చెప్పండి. రైతు సమన్వయ కమిటీలతోటి ఎలాంటి ఉపయోగం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. అసలు వాళ్ళతోటి ఎలాంటి పని కూడా తీసుకుంటలేదు. అది జగన్గా సత్యం. ఇప్పుడు రైతు సమన్వయ కమిటీలను అడిగినా చెప్తారు. ఇప్పుడున్న వాళ్ళ రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు, వాళ్ళని అడిగి చెప్తారు. రైతులకు ఏం ఉపయోగం కాలేదు. కానీ మేము ఓన్లీ ఆదర్శ రైతు వ్యవస్థ అనేది ఒక ఓన్లీ ఆదర్శ రైతులకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా బాసటగా ఇక్కడ ఒక మధ్యవర్తిగా ప్రతి పని చేస్తూ ప్రభుత్వంలో ఒక ఎంప్లాయీగా ఉన్నాం. గౌరవవేతనం తీసుకున్న ఒక ఎంప్లాయీగా ఒక భయంతో పనిచేశారు. ఈ రోజు లేదు. రైతు పడ్డ బాధలన్నీ ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ రైతులకు చేరవేయడం. దాని మధ్య ఉండేదే ఆదర్శ రైతు ఒక వ్యవహారకర్తగా మధ్యవర్తిగా పనిచేయడం జరిగింది. అయితే మీరు ఈ రైతు బంధు ఇచ్చినా కానీ వ్యవస్థ బాగాలేదనే కార్యక్రమం పైన మీరు ఇంకా మళ్ళీ ఉద్యమం చేయాలనుకుంటారు. రేపు 20వ తారీఖు మీరు మంచి ధర్నా చేద్దాం అనుకుంటున్నారు సార్, అవునా కదా? ఎంతమంది ధర్నా చేస్తారు? అసలు మీ డిమాండ్ దేని గురించి అసలు? అయితే మేము వాస్తవానికి 2014లో రద్దు చేసిన వెంటనే అప్పుడు ఒక 2-3 కలెక్టరేట్లు ముట్టడి చేశాం. ఎక్కడెక్కడ? అన్ని జిల్లాలలో కలెక్టరేట్ ముట్టడి చేశాం. అన్ని జిల్లాల్లో జేడీ ఆఫీసులు ముట్టడి చేశాం. అన్ని ఏఓ ఆఫీసులు ముట్టడి చేశాం. ఇక్కడ ఇందిరా చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశాం. కానీ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని తీసుకోలేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విలేజ్లలో ఒక కార్యకర్తగా అయినా, ఒక సైంటిస్ట్గా అయినా, మా రైతాంగంతో సమిష్టిగా అయినా ఇప్పుడైనా ఆదర్శ రైతు వ్యవస్థ లేకుండా మేము ఒక ఆదర్శ రైతుగా సలహాలు ఊళ్ళలో ఇస్తూనే ఉన్నాం, సూచనలు చేస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా అంతటా ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా మాకు ఒక ఆశ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మొన్న ఫీల్డ్ అసిస్టెంట్లని రద్దు చేసిన వ్యవస్థని ఫీల్డ్ అసిస్టెంట్లను తీసుకోవడం జరిగింది. మీ ఆదర్శ రైతులను ఆదర్శ రైతుల వ్యవస్థ రద్దు చేసిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా రద్దు చేశారు. అదే ఫీల్డ్ అసిస్టెంట్లను మనం తీసుకున్నాం. ఇప్పుడు మా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉంటున్నారు. కాబట్టి మా ఆదర్శ రైతులందరిలో కూడా మాకు ఒక ఆశ వచ్చింది. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. 16,000 కుటుంబాలు మా ఆదర్శ రైతులు, 16,200 కుటుంబాలు ఈ ఆదర్శ రైతులు. మాకు ఇక్కడ మీరు గౌరవవేతనం అడుగుతలేము. విలేజ్లకు కానీ ప్రభుత్వానికి కానీ ఒక అనుసంధానకర్త, మాకు ఒక సమాజంలో మంచి పేరుంది. ఆదర్శ రైతులు అంటే విలేజ్ లో ఆదర్శ రైతు అన్నట్టు ఒక మంచి పేరు. మేము ఈ రోజు కూడా మేము సమాజానికి, విలేజ్ కి ఒక సేవ చేయాలనే తపనతో
మళ్ళీ మమ్మల్ని ఆదర్శ రైతు వ్యవస్థని పునరుద్ధరించాలి, మమ్మల్ని ఆదర్శ రైతులు గుర్తించాలి, మాతోటి ప్రభుత్వం కానీ అటు రైతాంగానికి కానీ అనుసంధానకర్తగా పోయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పని చేయించుకుందో మమ్మల్ని ఇంకా అద్భుతంగా చేయించుకోండి అని మేము రేపు 25వ తారీఖు మే 25వ తారీఖు నాడు ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున ఒక 10,000 మందితో ధర్నా చేయాలనే ఆలోచనతో ఈరోజే మీ ముందే అది కూడా రాష్ట్ర ఆదర్శ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా అనౌన్స్ కూడా చేస్తున్నాను. అంటే వెంకరెడ్డి సారు, మీరు దాదాపు చూసినట్టయితే 2014 రద్దయిన ఏదైతే ఆదర్శ రైతు సంక్షేమ సంఘం ఉన్నదో ఇప్పటికీ 16,000 మంది కుటుంబాలని మీతో నడిపించుకుంటూ ఉద్యమం ఇంకా నడుచుకుంటూ ఆ వ్యవస్థ రద్దు అయినా కానీ మా దృష్టిలో మాత్రం రద్దు కావాలని మేము సూచనలు ఇస్తున్నాం, అటనే పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా వాస్తవం అండి, మీరు మంచిగా చెప్పారు. ఇప్పటికి కూడా మేము 16,000 మంది ఒక యూనిట్ గానే ఉన్నాము. ఇప్పటికి కూడా మా 16,000 మంది వాట్సాప్ గ్రూపులు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఒక పిలుపు ఇచ్చినామంటే ఈ రోజు 16,000 మందికి న్యూస్ పోతుంది. అయితే మీరు ఒక కుటుంబం లాగా ఏర్పడ్డారు సార్, దాన్ని మీరు కాపాడుకుంటూ వచ్చినారు. ఈ రోజు 16,000 మంది నాకెందుకు అనుకుంటా మీరు ఒక చెట్టు అయితే ఆ చెట్టు కింద అందరూ ఉన్నారు. రేపు ధర్నా కార్యక్రమంలో ఒకవేళ పునరుద్ధరిస్తేనేమో ఓకే, లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు? రేపు ధర్నా కార్యక్రమం విజయోత్సవం చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఇంతకుముందు ఎవరైనా కలిసారా? ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేలకు ఇప్పటికీ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూనే ఉంది. ప్రతి న్యూస్ వస్తూనే ఉంది. ఇప్పుడు 1.5 మంత్ నుంచి ప్రతి ఎమ్మెల్యేలకు మా కాన్స్టిట్యూషన్ లో మా ఆదర్శ రైతులు అందరూ కూడా కలిసి వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు దాదాపు 80% ఇవ్వడం కూడా జరిగింది. రేపు కూడా మేము ఏ ప్రతిపక్షాలని తీసుకుంటలేము, మాకు సపోర్ట్ చేయమంటలేము. అది కూడా ఒక తప్పు నివేదికగా పోతుంది ప్రభుత్వానికి. ఒక పార్టీ ఇప్పటికే మా మీద ఒక అభియోగం ఉంది కాంగ్రెస్ కార్యకర్త. మేము ఇప్పుడు కూడా అది తెలంగాణలోనే ఈ ప్రభుత్వంలోనే 80% ఉన్నారు. ఒక 20% ఉంటే ఉండొచ్చు, కానీ మాకు ఆ అపోవద్దు. మేము కన్నతండ్రి లాంటి ఈ ముఖ్యమంత్రి గారు కొట్లాడి వారు మళ్ళీ రద్దు చేసిన వ్యవస్థని పునరుద్ధరించాలని ఆయన మీద ఫైట్ చేసేందుకు మేము జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న గారిని ఒక్కరినే మాకు మద్దతు ఇవ్వాల్సిందే కోరుకున్నాం. రేపు ఆ ధర్నా కార్యక్రమానికి కూడా వారినే ముఖ్య అతిథిగా కూడా పిలుచుకుంటున్నాం. కానీ ఏ ప్రతిపక్షాలను కానీ ఏ పార్టీలను కానీ మేము పిలుచుకోవడం జరుగుతలేదు. మేము కొట్లాడి కూడా రేపు ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలోనే రేపు ధర్నా అయిపోయినాక కూడా సీఎం గారిని కలిసేటందుకు కలుస్తాం. వారి అపాయింట్మెంట్ తీసుకుంటాం, మా బాధలు కూడా చెప్తాం. కంపల్సరీ మీ ద్వారా కూడా ఈ సీఎం గారిని కోరుకునేది మళ్ళీ మా ఆదర్శ రైతు వ్యవస్థని పునరుద్ధరించాలి. మా సేవని అటు రైతాంగానికి ఇటు మీ ప్రభుత్వానికి కూడా ఉపయోగించుకోవాలని నేను మనం చేస్తున్నాను. సార్ మనలో మన మాట మన నిజంగా కాంగ్రెస్ వెళ్ళనా మరి ఏ పార్టీ మరి మీరు అంటే మీరు కరెక్ట్కి వచ్చినే ఆ రోజుల దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు చేసినప్పుడు చాలా వరకు అండి అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అంటే అక్కడ విలేజ్లలో యాక్టివ్ పర్సన్స్ కార్యకర్తలు అనేది వచ్చింది కాబట్టి కార్యకర్తలు అన్నారు. కానీ యాక్టివ్ పర్సన్స్ ఉంటే ఉండొచ్చు ఆ రోజులలో 40% 50% ఉంటే ఉండొచ్చు. కానీ అది ఒక అపోహనే. అది విలేజ్లలో కూడా మీరు చూడండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండని ఆ ప్రభుత్వం ఉండి ఏ ప్రభుత్వం ఉండని ఒక్కరు తప్పు చేస్తే ఉన్న పార్టీలోనే కార్యకర్త ఒప్పుకోడు. ఒక ఊర్లే నువ్వు టీఆర్ఎస్ అయ్యి ఇంకో ఆయన కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ఆయనకు మొగ్గు చూస్తే టీఆర్ఎస్ ఆయన ఒప్పుకోడు. టీఆర్ఎస్ లో కూడా పక్క ఆయనకు చేసిన ఒప్పుకోడు. గ్రామంలో ఇది ఎందుకంటే గ్రామంలోనే ఎక్కడ కూర్చొని చేసేది కాదు. కాబట్టి ఆదర్శ రైతులు ఏం చేయలేరు. ఏదున్నా ఫలాలు మధ్యవర్తిగా అటు ప్రభుత్వానికి ఇటు రైతాంగానికి అనుసంధానకర్త. కానీ ఒక ఆదర్శ రైతు ఏదో చేస్తే ప్రభుత్వం ఏదో ఆగమైపోతుందని కాదు, అటు రైతాంగం రైతుకు సేవ చేసేది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఫస్ట్ క్యాబినెట్ లో చంద్రబాబు నాయుడు ఆదర్శ రైతును తీసేసిండు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినాడు. మరి వచ్చినాక మరి మీరేమన్నా అక్కడ ఊరున్నది ఆదర్శ రైతు సంఘం అధ్యక్షుడు అక్కడ శేఖర్ అన్నారు. మరి దాన్ని ఏమన్నా వాళ్ళు కూడా అడగడం జరిగింది. మరి ఏమైంది? వాళ్ళని కూడా అక్కడ కూడా కొట్లాడడం జరిగింది. కానీ కాకపోతే ఏంటంటే ఈ రెండు ప్రభుత్వాలు ఒకరు తీసుకుంటే ఒకరికి బర్డన్ పడుతుందో ఏమో అనే ఆలోచనతోటి
ఉన్నదే కానీ అక్కడ విలేజ్లలో వాళ్ళని తీసుకున్నారు వాలంటీర్లు తీసుకున్న దాంట్లో ఆదర్శ రైతులను తీసుకున్నారు వాళ్ళు అక్కడ. రైట్ రైట్. ఏదైతే ఆయన పెట్టిన ఆదర్శ రైతు ఉన్నారో వాళ్ళని వాలంటీర్లుగా పెట్టుకున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళకు అంత వేడిగా లేదు. మీకు తెలంగాణలో అంతా లేదు. తెలంగాణలో ఇప్పుడు రైతు సమన్వయ కమిటీలో ఉన్నారు. మన సమన్వయ కమిటీలో ఆదర్శ రైతులు ఏం తీసుకోవాలి. అదే అక్కడేమో వాళ్ళ నాన్నది ఉన్నది కాబట్టి నానబెట్టింది కాబట్టి సమన్వయ కమిటీ అక్కడ వాలంటీర్లుగా తీసుకున్నారు. 16,000 మంది ఒక్కరిని తీసుకోలేదు. 16,000 మందిలో తీసుకోలేదండి మాకు తెలిసి. ఎందుకంటే మా గ్రూప్ లో ఉన్నాం కదా. కాకపోతే నేను ఒక్కడే చెప్తున్నా ఏంటంటే ఆదర్శ రైతు అనేవాళ్ళు విలేజ్ లో చాలా వాల్యూ గల పర్సన్. ఆదర్శ రైతు ఒక 50 కుటుంబాలని రక్షించేంత తెలివితేటలు వారు వెనక ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా నేను చెప్పేది, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, మమ్మల్ని మీరు తీసుకోండి, మీ ప్రభుత్వానికి కూడా మేము సహాయం చేస్తాం. మేము ఇప్పుడు కూడా మీకు చెప్పేది అదే. ఎందుకనంటే ఆదర్శ రైతు వ్యవస్థ ఉంటే చాలా మంచిది. మాకు మీరు గౌరవవేతనం ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత మేము దాని గురించి ఆలోచిస్తాం. సమాజంలో అప్పుడు దాకా ఎట్లా విలువ ఉందో ఇప్పుడు కూడా మాకు ఆ విలువ ఇవ్వాలనేది మా తపన. దానికోసమే మళ్ళీ రేపు ధర్నా చేస్తున్నాం. ఇంకొక ఆశ కూడా ఏంటంటే మన ఫీల్డ్ అసిస్టెంట్లని ఒక మాట అడగగానే కేసీఆర్ అనౌన్స్ చేయడం జరిగింది. మేము కూడా విధుల్లో తీసుకోవడం, మేము కూడా ఒక ధర్నా చేసి అయ్యా మాకు కూడా ఇది కలిపి అంటే ఒక్క మాటతో ఇస్తాడనే ఒక నమ్మకంతో మేము ఈ రాష్ట్రంలో ఉన్న 16,200 మంది ఎదురు చూస్తున్నాం. రేపు కంపల్సరీ మమ్మల్ని తీసుకుంటారు అనేది కూడా మాకు ఒక ఆశ. మీ ద్వారా కూడా వారికి చేస్తున్నాం. మన తుపాకి రాజు మంచిగా ఉందా? చాలా బాగుంది. అన్ని విషయాలు అడిగారు. చాలా చాలా బాగుంది. ఓకే, మీ ధర్నా చౌక్ ఏదైతే మీరు ధర్నా చేస్తున్నారో ఆ సక్సెస్ అయ్యి ముందుకెళ్ళి మళ్ళీ మీ ఆధ్వర్యంలో ఏదైతే ఆదర్శ రైతులు ఉన్నారో రైతుల కోసం పనిచేసే మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళి మళ్ళీ విధుల్లోకి జాయిన్ అయినాక మళ్ళీ ఒకసారి వచ్చి ముచ్చట పెడతాం. పెడతారు మాతో? చాలా చాలా సంతోషం. కంపల్సరీ పెడతాం. చాలా చాలా బాగుంది. మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి తప్పకుండా. చాలా చాలా థ్యాంక్స్. చూసిరు కదా, ఏదైతే ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ ప్రభుత్వంలో కొన్ని కమిటీలు వేస్తున్నారు. ఆ కమిటీ వల్ల కొంతమంది కుటుంబాలు ఈ కమిటీ ద్వారానే పని చేసుకుంటూ ఆ కమిటీ ద్వారానే ప్రజలకు చేరువై ఆదర్శ రైతులకు ఏదైతే ఆదర్శ రైతులు ఉన్నారో వాళ్ళు నిజాయితీగా పనిచేసి ఫ్యూచర్లో మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి 16,000 కుటుంబాలు ఈరోజు ఆదర్శ రైతులు ఉన్న 16,000 కుటుంబాల తరఫున మన బోధన వెంకరెడ్డి సారు ఉద్యమం చేస్తుంటాడు. అంటే ప్రభుత్వాలు మారొచ్చు, కానీ వాళ్ళు చేసే పని మాత్రం ఏ ప్రభుత్వమైనా గుర్తించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇట్లా ఒక్కసారి ఆదర్శ రైతు అనేది ప్రతి నోట ఇంటది. ఆ కమిటీ రద్దు చేసినా కానీ ఇప్పటికీ ఆదర్శ రైతులాగానే భావించి అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి మధ్య చేదోడు వాదోడుగా ఉంటూ రైతులకు ఇప్పటికీ గౌరవంగా బతకాలి. ఆ గౌరవం మాకు తప్పాలి తప్ప మీరు ఖచ్చితంగా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. మేము ధర్నా చౌక్ మీరు మాకు హామీ ఇస్తే ఈ ధర్నా గిట్టే ఏమని చెప్పి మన బోధన వెంకరెడ్డి సార్ అంటున్నాడు. ఏది ఏమైనా 10,000 మందితోటి 25 తారీఖు రైతుల పక్షాన మేము ఆదర్శ రైతులను తీర్చిదిద్దుతాం. ఈ రైతులకు ఏం కావాలనో మా ఆదర్శ రైతులకే తెలుసు. కానీ ఒకే పార్టీకి, ఒకే కుటుంబానికి, ఒకే వర్గానికి మమ్మల్ని చేర్చొద్దని చెప్పి మన వెంకటరెడ్డి సారు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇవాళ ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేయాలంటే మామూలు మాట కాదు. 16,000 మందిని ఆ కుటుంబం పెద్దగా ఇంకా మళ్ళీ వెలుగులోకి తీసుకొని మంచి ఉద్యమం చేస్తుండు. ఆయనకు మా మద్దతు ఉంటుంది, ప్రజల మద్దతు గిట్ట ఉంటుంది. రైతులకు ఇంకా మరింత మెరుగుపరచాలని, రైతులు ఇంకా బాగుపడాలని, ఆత్మహత్యలు ఉండొద్దని చెప్పి వెంకటరెడ్డి ఆయన కంకణం కట్టుకుంటూ ఆయన నెరవేర్చినాక మళ్ళీ ఆదర్శ రైతులు ఎప్పుడైతే వేస్తుంటాడో ఈ తుపాకి రాజు వచ్చి మంచి ముచ్చట పెడతాడు. కాకపోతే అందరి మధ్యన పెడతాడు. మరి మా తుపాకి రాజా ముచ్చట మంచిగానే ఉంటుందని అందరూ అనుకుంటున్నా. మరో లీడర్తో తుపాకి రాజా ఏకదం ముచ్చట పెడతాడు. ఉంటా మరి 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది మా ఆదర్శ రైతు వ్యవస్థని తొలగించేసి. అయినను స్టేట్ కమిటీ, జిల్లా కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల కమిటీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు పోయిన నెల ఏప్రిల్ 14వ తారీఖు మా స్టేట్ కమిటీ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ 16,000 మంది ఆదర్శ రైతులకు రేపటి రోజులలో ఏదన్నా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు వస్తే వాదోడు తోడోడుగా ఉండాలనే ఉద్దేశంతో
ఆదర్శ రైతు సంఘం ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దానిని కూడా త్వరలో నామ్స్ ప్రకారమే దాన్ని సీఎం గారి ద్వారా వీలైతే ప్రారంభిస్తాం. లేని ఏడల ఒక మినిస్టర్ తోటన ప్రారంభించాలనే ఆలోచనతో త్వరలో ఆ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ట్రస్ట్ ఉద్దేశం కూడా ముఖ్యంగా రైతాంగం ఎప్పుడన్నా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి మా ఆదర్శ రైతులకు ఆ పరిస్థితి రాకుండా మా ట్రస్ట్ వారికి ఒక సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం కూడా తీసుకున్నాం. ఈ ట్రస్టులో ఓన్లీ మా ఆదర్శ రైతులు 16,000 మంది భాగస్వాములు అవుతారు. వీరిలో ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఆర్థికంగా వచ్చినా మా ట్రస్ట్ వారికి వాదోడు తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా మీ 95 న్యూస్ ద్వారా ప్రేక్షకులకు మా తెలంగాణలో ఉన్న ఆదర్శ రైతులు 16,000 మంది కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై ఆదర్శ రైతు.